హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే DNA మూవీ. అయితే మంచి ట్విస్ట్ తో ఉంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే చెన్నైలో సరోజం అనే ఒక మహిళ ఒక షాప్ లోకి వెళ్లి సీక్రెట్ గా డ్రగ్స్ ను డెలివరీ చేసి వెళ్లిపోతూ ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని డ్రగ్స్ తీసుకున్న వ్యాపారిని అరెస్ట్ చేస్తారు. దాంతో డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండే మురగన్ అనే వ్యక్తి వెంటనే సరోజం కి కాల్ చేసి, నువ్వు డెలివరీ ఇచ్చిన చోట పోలీస్ రైడ్ జరిగింది, పోలీసులు నిన్ను కూడా ఫాలో అయ్యే ప్రమాదం ఉంది అని అనడంతో సరోజం వెంటనే తన బైక్ ని వదిలేసి ఆటోలోకి ఎక్కి ఆ తర్వాత వారి గ్రూప్ కి చెందిన వ్యాన్ లోకి ఎక్కి ఇలా వెహికల్స్ మారుతూ చివరికి సేఫ్ గా మురగన్ ఉండే స్థావరానికి చేరుకుని ఆ డ్రగ్స్ డెలివరీ చేయగా వచ్చిన డబ్బుని మురగన్ కి ఇస్తుంది. దాంతో మురగన్ తన గ్యాంగ్ మొత్తాన్ని చూసి, మన డెలివరీ గురించి పోలీసులకి తెలిసింది అంటే మనలోనే ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అందరినీ అనుమానిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో డీసీపీ రాజా అక్కడికి వెళ్లి మురగన్ అండ్ గ్యాంగ్ తో ఫైట్ చేసి అందరినీ అరెస్ట్ చేస్తాడు. దాంతో మురగన్ జైలుకి వెళుతూ సరోజమును చూసి, నువ్వేమీ కంగారు పడకు, నేను వెంటనే నీకు బెయిల్ రప్పిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోగా సరోజమును చూసిన డీసీపీ రాజా నవ్వుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే పోలీస్ ఆఫీసర్ గాయత్రి సరోజం పేరుతో మురగన్ గ్యాంగ్ లోకి జాయిన్ అయ్యి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత గాయత్రి అన్నయ్య పట్టాభి బైక్ మీద వెళుతూ ఉండగా ఒక లారీ అదుపు తప్పి పట్టాభిని గుద్దయ్యడంతో పట్టాభి ఆన్ ద స్పాట్ లో చనిపోతాడు. అయితే శంకర్ అనే వ్యక్తి వచ్చి గాయత్రిని కలిసి, మీ అన్నయ్యది రోడ్ యాక్సిడెంట్ కాదు, అది హత్య, నువ్వు మురగన్ అన్నని నమ్మించి మోసం చేసావు, ఇప్పుడు మురగన్ అన్న వేట మొదలు పెట్టాడు, నీ ఫ్యామిలీలో ఎవరిని వదలడు అని చెప్పి వెళ్లిపోతాడు. అదే సమయంలో గాయత్రి చేత సీక్రెట్ ఆపరేషన్ ని చేయించిన డీసీపీ రాజా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయి ఉండడంతో మురగన్ అండ్ గ్యాంగ్ గాయత్రి వెంట పడడం మొదలు పెడతారు. 2 ఏళ్ల తర్వాత కేరళలోని కొచ్చిన్ లో రేడియో జాకీగా పనిచేస్తున్న హన్నా మరియు నారాయణన్లు ఒకరినొకరు ఇష్టపడుతూ రిలేషన్ లో ఉంటారు. ఒకరోజు ముకుందన్ అనే వ్యక్తి తన డాగ్ కోసం ఫుడ్ ని కొంటూ ఉండగా ముకుందన్ పక్కింట్లో ఉండే పిల్లవాడు ముకుందన్ కి కాల్ చేసి, అంకుల్ మీ డాగ్ కనిపించడం లేదు అని చెప్పడంతో వెంటనే తన ఇంటికి బయలుదేరతాడు. అయితే దారి మధ్యలోనే ఒక ప్లేస్ లో తన కుక్కని కట్టేసి ఉండడం చూసిన ముకుందన్ వెంటనే వెళ్లి తన కుక్కని విడిపించగా ఆ కుక్క వెంటనే చెట్ల పొదల్లోకి వెళ్లిపోవడంతో ముకుందన్ కూడా దాన్నే ఫాలో అవుతూ వెళ్తాడు. అయితే కిల్లర్ ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చి ముకుందన్ ని బాగా కొట్టి తన స్థావరానికి తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు చెత్త డంపింగ్ యార్డ్ ప్రాంతంలో డెడ్ బాడీ దొరకడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఆ డెడ్ బాడీ మీద రోడ్లు వేయడానికి వాడే తారుని పోసేసి ఉంటాడు కిల్లర్. దాంతో పోలీసులు వెంటనే విచారణ మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి నారాయణన్ హన్నాని కలవడానికి తన ఇంటికి వెళ్ళగా అక్కడ హన్నా ఇంట్లో రకరకాల ఆయుధాలు కత్తులు కనిపిస్తాయి. వాటిని చూసిన నారాయణన్ ఏమిటివి అని అనగా అది విన్న హన్నా, ఇవి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆయుధాలు, నా చిన్నతనంలోనే నా పేరెంట్స్ ని దారుణంగా చంపేశారు, అప్పటి నుంచి ఒంటరిగానే పెరుగుతున్నాను, ఇంతకు ముందు నేను అనాథాశ్రమంలో ఉండేదాన్ని, ఈ మధ్యనే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాను అని అంటుంది. ఆ తర్వాత రోజు హన్నా మరియు నారాయణన్లు కలిసి FM స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ రేచల్ ని ఇంటర్వ్యూ చేయడంతో రేచల్ నారాయణన్ ని చూసి, ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత నాకు కూడా ఈ ఇంటర్వ్యూ కాపీని పెన్ డ్రైవ్ లో పంపించు, ఫ్రీ టైమ్ లో వింటాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు కేసు విచారణలో భాగంగా ఆఫీసర్ రేచల్ తన టీంలోని ఎల్డో మరియు ఆనందతో కలిసి వెళ్లి డాక్టర్ రేమండ్ ని కలవగా రేమండ్ రేచల్ ను అండ్ టీమును చూసి కిల్లర్ విక్టిమ్ ని గుర్తుపట్టలేనట్లు చేసేశాడు, చిత్రహింసలు పెట్టి చివరికి పొగలు కక్కుతున్నటువంటి వేడి వేడి తారుని డెడ్ బాడీ మీద పోశాడు అని చెప్పి డెడ్ బాడీ నోట్లో దొరికిన ఒక పెన్ డ్రైవ్ ని రేచల్ కి ఇచ్చి కిల్లర్ ఆ పెన్ డ్రైవ్ ని విక్టిమ్ నోట్లో పెట్టాడు అని చెప్తాడు. దాంతో రేచల్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ లోని వీడియోని ప్లే చేయగా దానిలో కిల్లర్ విక్టిమ్ ని చాలా చిత్రహింసలు పెట్టి తనని ఎలా చంపాడో అది మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. అంతేకాకుండా విక్టిమ్ మాట్లాడుతూ, నేను చాలా పెద్ద తప్పు
తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష పడుతుంది అని చెప్తాడు. డెడ్ బాడీని గుర్తు పట్టలేనట్లు ఉండడంతో పోలీసులు కూడా చనిపోయింది ఎవరో అని తేల్చలేని పరిస్థితుల్లో ఉంటారు. అదే టైంలో గోపి అనే వ్యక్తి పోలీసుల్ని కలిసి, ముకుందన్ అనే వ్యక్తి నా దగ్గర 6 కోట్లు అప్పు తీసుకుని ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు, నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కంప్లైంట్ ఇచ్చి ముకుందన్ ఫోటో మరియు ఆనవాళ్లు చెప్పడంతో పోలీసులు ముకుందన్ వివరాలని వారికి దొరికిన ఆ డెడ్ బాడీకి పోల్చి చూసుకుని చనిపోయింది ముకుందన్ అని నిర్ధారిస్తారు. అదే టైంలో చార్లీ అనే ఒక వ్యక్తి లైలా అనే ఒక ప్రాస్టిట్యూట్ తో ఫోన్ లో మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తూ ఒంటరిగా వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో కిల్లర్ చార్లీ కారుకి పంచర్ అయ్యేలాగా చేయడంతో చార్లీ కారు ఆగిపోతుంది. దాంతో చార్లీ అటుగా వెళుతున్న అంబులెన్స్ ని ఆపి లిఫ్ట్ అడిగి అంబులెన్స్ లో ఇంటికి బయలుదేరతాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కిల్లరే అంబులెన్స్ డ్రైవర్ గా చార్లీకి లిఫ్ట్ ఇచ్చి ఉండడంతో చార్లీని బాగా కొట్టి తన స్థావరానికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత రోజు చార్లీ వైఫ్ అయినటువంటి మెర్లిన్ వెళ్లి రేచెల్ ని కలిసి ఎవరో నా భర్తని కిడ్నాప్ చేసి వాట్సాప్ లో ఒక వీడియోని పంపించారు అని రేచెల్ కి ఆ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో కిల్లర్ చార్లీని చిత్రహింసలు పెడుతూ ఉండగా చార్లీ మాత్రం నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష పడుతుంది అని చెప్తాడు. చార్లీ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసుకుంటూ వెళ్లిన రేచెల్ అండ్ టీమ్ కి ఫారెస్ట్ ఏరియాలో అంబులెన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ అంబులెన్స్ డోర్ ని ఓపెన్ చేయగా దాని నిండా ఉన్న తేనెటీగలో చార్లీని గుర్తు పట్టలేనట్లుగా కరిచేసి ఉంటాయి. డెడ్ బాడీ దగ్గర దొరికిన పెన్ డ్రైవ్ లో కిల్లర్ చార్లీని ఎలా చంపాడో మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. కేసు విచారణలో భాగంగా రోడ్ సైడ్ ఉన్న చిన్న షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్న కిల్లర్ ఫేస్ కనిపిస్తుందేమో అని చెక్ చేయగా నిజానికి చార్లీ డ్రైవింగ్ సీట్ లో డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు. దాంతో కిల్లర్ ఫేస్ ని చూడలేకపోతారు. అదే విధంగా క్రైమ్ సీన్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేసి పోలీస్ డేటాబేస్ లోని క్రిమినల్స్ డేటాస్ తో కంపేర్ చేయగా ఆ ఫింగర్ ప్రింట్ ఏ క్రిమినల్స్ తో కూడా మ్యాచ్ అవ్వదు. దాంతో కిల్లర్ మీద ఇంతకు ముందు ఎటువంటి క్రిమినల్ కేసు లేదు అని తెలుస్తుంది. ఆ వెంటనే రేచెల్ అండ్ టీమ్ ప్లాన్ చేసి చార్లీ చనిపోయే ముందు ఫోన్ లో మాట్లాడిన ఆ ప్రాస్టిట్యూట్ లైలాని పట్టుకుని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా లైలా రేచెల్ ని చూసి 2 ఏళ్ల క్రితం ఒక క్లయింట్ నన్ను బుక్ చేసుకున్నాడు, ఆ క్లయింట్ దగ్గర నేను మొదటిసారి చార్లీ మరియు చార్లీ ఫ్రెండ్ ముకుందన్ ని కలిశాను. 2 రోజుల తర్వాత నన్ను బుక్ చేసుకున్న ఆ క్లయింట్ సింగపూర్ కి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి చార్లీ మరియు ముకుందన్లే నన్ను బుక్ చేసుకుంటూ ఉంటారు, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటుంది. అదే టైంలో చార్లీ వైఫ్ మెర్లిన్ వచ్చి రేచెల్ ని కలిసి నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది అని ఆ వాయిస్ మెసేజ్ ని వినిపిస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ లో సిస్టర్, నా పేరు పీటర్, నీ భర్త చార్లీకి బెస్ట్ ఫ్రెండ్ ని, ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నాను, చార్లీ చనిపోయాడని తెలిసింది, నేను వెంటనే అక్కడికి బయలుదేరాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ఉంటుంది. ఆ వాయిస్ మెసేజ్ ని వినిపించిన మెర్లిన్, ఈ పీటర్ ఎవరో కానీ నా భర్తకి క్లోజ్ ఫ్రెండ్ లా ఉన్నాడు, కానీ నా భర్త ఎప్పుడూ కూడా తనకి పీటర్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పలేదు అని అంటుంది. అది విన్న రేచెల్, ఈ పీటర్ నీ దగ్గరికి వస్తే నాకు కాల్ చేసి చెప్పు, పీటర్ తో మాట్లాడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని అంటుంది. ఆ రోజు రాత్రి రేచెల్ తన ఇంట్లో ఉండగా ఎఫ్ఎం లో వర్క్ చేసే అన్నా మరియు నారాయణన్లు రేచెల్ దగ్గరికి వెళ్లి రేచెల్ ని కలిసి మీరు అడిగినట్లే మీ ఇంటర్వ్యూ కాపీని ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసి తెచ్చాము అని ఆ పెన్ డ్రైవ్ ని టేబుల్ మీద పెట్టి రేచెల్ తో మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మెర్లిన్ ఫోన్ చేసి ఆ పీటర్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో దిగాడు, డైరెక్ట్ గా నీ దగ్గరకే వస్తున్నాడని కాల్ చేసి చెప్పాడు మేడం అని అనడంతో రేచెల్ వెంటనే పీటర్ ని కలిసి మాట్లాడడం కోసం మెర్లిన్ ఇంటికి బయలుదేరగా అన్నా మరియు నారాయణన్లు మాత్రం వారి ఇంటికి వెళ్లిపోతారు. అదే టైంలో కారులో వెళుతున్న పీటర్ కి ఒక మహిళ కాల్ చేసి నేనే నీ ఫ్రెండ్ ని చంపిన కిల్లర్ ని, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తా అని ఒక అడ్రస్ చెప్పి పిలవడంతో పీటర్ వెంటనే మెర్లిన్ కి కాల్ చేసి సారీ సిస్టర్, నేను నీ దగ్గరికి రావడం లేదు, ఇప్పుడే చార్లీని చంపిన కిల్లర్ కాల్ చేసింది, కిల్లర్ ఒక మహిళ, నేను వెళ్లి దాన్ని చంపి అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని అంటాడు. దాంతో మెర్లిన్ వెంటనే రేచెల్ కి కాల్ చేసి కిల్లర్ ఒక మహిళ అంట, పీటర్ కిల్లర్ చెప్పిన అడ్రస్ కి వెళుతున్నాడు అని చెప్పడంతో రేచెల్ కూడా పీటర్ ఫోన్ ని ట్రాక్ చేస్తూ వెళ్లడం మొదలు పెడుతుంది. అలాగే పీటర్ ప్రమాదంలో ఉన్నాడు అని పోలీసుల్ని అలర్ట్ చేసి సిటీ మొత్తం కూడా చెక్ పోస్టులు పెట్టించి పీటర్ కనిపిస్తే ఆపమని చెప్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ ఆనంద్ పీటర్ కార్ ని చెక్ చేయకుండానే సరిగ్గా పీటర్ ఫేస్ చూడకుండానే పంపించేస్తాడు. దాంతో పీటర్ నేరుగా కిల్లర్ చెప్పిన లొకేషన్ కి వెళ్ళగా కిల్లర్ పీటర్ ని కొట్టి తన స్థావరానికి తీసుకుని వెళ్లి వెల్డింగ్ మిషన్ తో బాడీ మొత్తాన్ని కూడా కాల్చడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ ఆనంద కార్ లోనే పీటర్ డెడ్ బాడీ మరియు పీటర్ ని చంపిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కార్ లో డెడ్ బాడీ దొరకడంతో
ఆ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. పై ఆఫీసర్ నుంచి రేచల్ మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆఫీసర్ ఆనంద్ కూడా కిల్లర్ డెడ్ బాడీని తన కారులో పెట్టినందుకు కోపంగా ఉంటూ కిల్లర్ కోసం వెతుకుతూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు విన్న స్టోరీలో ఎవరి మీద అనుమానంగా ఉందో, కిల్లర్ ఎవరనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలరో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, కిల్లర్ పెన్ డ్రైవ్ లో పంపించిన అన్ని వీడియోస్ ని చెక్ చేసిన రేచల్ కి ఒక ట్విస్ట్ తెలుస్తుంది. వెంటనే పోలీసులు FM లో వర్క్ చేసి అన్నా ఇంటికి వెళ్లి మొత్తం వెతికి అన్నాని కస్టడీలోకి తీసుకోగా, అన్నా నారాయణన్ కి కాల్ చేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంది. దాంతో నారాయణన్, వారికి కావాల్సింది నేనే కదా, నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని తాను ఉన్న అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మనడంతో రేచల్ అండ్ టీం వెళ్లి నారాయణన్ ని అరెస్ట్ చేసి అన్నాని వదిలేస్తారు. దాంతో కిల్లర్ మీద కోపంగా ఉన్న ఆఫీసర్ ఆనంద్ నారాయణన్ ని బాగా కొట్టి రేచల్ రావడంతో నారాయణన్ ని ప్రాణాలతో వదిలిపెడతాడు. కస్టడీలో ఉన్న నారాయణన్ ఒంటరిగా ఏవో మంత్రాలు చదువుకుంటూ విచిత్రంగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. రేచల్ నారాయణన్ ముందుకు వెళ్ళగా నారాయణన్ రేచల్ ని చూసి, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావో తెలుసుకోవచ్చా అని అనగా, అది విన్న రేచల్, నువ్వు దొరకకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, కానీ చంపేటప్పుడు రికార్డ్ చేసే వాటిని మాకు పంపించి తప్పు చేసావు. వాటిలోని ఒక వీడియోలో నువ్వు వాడిన కత్తి చాలా కొత్తదనుకుంటా. ఎంత కొత్తది అంటే ఆ కత్తి మీద ఉన్న రిఫ్లెక్షన్ లో నీ ఫేస్ కనిపించేలా చేసింది. అలా నీ ఫేస్ సగం కనిపించడంతో నీ మీద నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఈ మధ్యనే నా ఇంటర్వ్యూ ఫైల్ ఇవ్వడానికి ఒక పెన్ డ్రైవ్ ని తీసుకుని వచ్చి నా టేబుల్ మీద పెట్టి వెళ్ళావు, కాబట్టి ఆ పెన్ డ్రైవ్ మీద ఉన్న నీ ఫింగర్ ప్రింట్స్ ని క్రైమ్ సీన్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూస్తే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అని చెప్తుంది రేచల్. ఆ వెంటనే రేచల్ నారాయణన్ ఫోన్ సిగ్నల్స్ ని బట్టి మర్డర్స్ జరిగిన టైంలో నారాయణన్ ఏ లొకేషన్ లో ఉన్నాడు అని ట్రాక్ చేసి నారాయణన్ చంపడానికి వాడుతున్న ఆ స్థావరానికి వెళ్ళగా అక్కడ అన్ని ఎవిడెన్స్ తో పాటు ఒక ఫోన్ కూడా దొరుకుతుంది. ఆ ఫోన్ లో నారాయణ్ ది ఒక సెల్ఫీ వీడియో కూడా ఉంటుంది. దాన్ని ప్లే చేసి చూడగా మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి మొదట్లో చెన్నైలో ఆఫీసర్ గాయత్రి సీక్రెట్ ఆపరేషన్ చేసి మురుగన్ డ్రగ్స్ మొత్తాన్ని పట్టించగా మురుగన్ గ్యాంగ్ గాయత్రి అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. అయితే నిజానికి ఆ డ్రగ్స్ బిజినెస్ మొత్తం చనిపోయిన ముకుందన్, చార్లీ మరియు పీటర్లు చేస్తూ మురుగన్ ద్వారా బిజినెస్ మొత్తం నడిపిస్తూ ఉంటారు. గాయత్రి వల్ల నష్టం జరిగిందనే కోపంతో అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ సహాయంతో గాయత్రిని, గాయత్రి సిస్టర్ ని మరియు గాయత్రి మదర్ ని ముగ్గురిని కూడా దారుణంగా రేప్ చేసి తీవ్రంగా కొట్టి వెంటనే మురుగన్ కి కాల్ చేసి, మేము గాయత్రి అండ్ ఫ్యామిలీకి బుద్ధి చెప్పాం, నువ్వు వచ్చి ఆధారాలు లేకుండా ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా చెయ్యి అని చెప్పి వెళ్లిపోతారు. అయితే మురుగన్ వచ్చి నిప్పంటించే లోపు కొన ఊపిరితో ఉన్న గాయత్రి మదర్ మాత్రం ఇంటి నుంచి బయటికి వచ్చేసి తన చిన్న కొడుకైనటువంటి నారాయణన్ కి జరిగింది మొత్తం చెప్పి వెంటనే ఇంటి దగ్గరికి తిరిగి వెళ్లి చూడగా ఈ గ్యాప్ లో మురుగన్ మనుషులు ఇంటికి నిప్పు అంటించేసి వెళ్లిపోయి ఉంటారు. ఆ తర్వాత ఆఫీసర్ ఆనంద్ కి కేరళకి ట్రాన్స్ఫర్ అవ్వగా పీటర్ సింగపూర్ కి వెళ్లిపోయి ఉంటాడు. చార్లీ మరియు ముకుందన్లో కూడా కేరళకి షిఫ్ట్ అయ్యి ఉండడంతో నారాయణన్ పగ తీర్చుకోవడానికి కిల్లర్ గా మారి వాయిస్ చేంజ్ యాప్ లో ఫీమేల్ గొంతుతో మాట్లాడుతూ చంపడం మొదలు పెట్టి ఉంటాడు. అలా జరిగింది తెలుసుకున్న రేచల్ స్టేషన్ దగ్గరకు బయలుదేరగా స్టేషన్ లో ఉన్న ఆఫీసర్ ఆనంద్ నారాయణన్ ని చూసి, నువ్వు పగ తీర్చుకోవడానికే వచ్చావని నాకు తెలుసు, అందుకే పీటర్ ఎయిర్పోర్ట్ నుంచి నీ దగ్గరకు వస్తున్నప్పుడు కావాలనే పీటర్ కార్ ని ఆపకుండా వదిలేశాను. అలా చేస్తే పీటర్ నిన్ను చంపేస్తాడనుకున్నా కానీ నువ్వు బ్రతికిపోయావు, నీ చావు నా చేతుల్లోనే ఉంది అంటూ కొడుతూ ఉంటాడు. అయితే నారాయణన్ మాత్రం నవ్వి, మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వలేదు, నేను అరెస్ట్ అవ్వాలనుకుంటేనే అయ్యాను, ఏమీ తెలియని బ్రాహ్మణ కుటుంబాన్ని నాశనం చేశావు, అందుకే నేను పరశురాముడిలాగా వేటాడడానికి వచ్చాను అని చెప్పి ఆ ఆఫీసర్ ఆనంద్ తో ఫైట్ చేసి ఆనందని చంపేసి వెంటనే పోలీసులకు లొంగిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు బ్లాక్ ఫోన్ అనే హాలీవుడ్ హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే రెగ్యులర్ హర్రర్ మూవీస్ లా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.